తెలంగాణ రాజకీయాల్లో రసవత్తరమైన ఘట్టానికి తెరలేస్తోంది. ఎన్నికల తర్వాత నుంచి మౌనంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తానొస్తే మామూలుగా ఉండదంటూ పొలిటికల్ టీజర్ వదిలారు. తాను ఎంట్రీ ఇస్తే ఇక దబిడిదిబిడే అంటూ రీసౌండ్ చేశారు. తెలంగాణ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నానని ప్రకటించేశారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో, వీళ్ళ కథ ఏందో చూద్దాము. తాను రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ గమనిస్తున్నానని తనదైన శైలిలో ఫామ్ హౌస్ నుంచి క్యాడర్ సమావేశం నిర్వహించి గర్జించారు. ప్రజలు మంచి పాలనను అందించే బీఆర్ఎస్ ను గద్దెదించి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రహస్థితులు బాలినప్పుడు ఇలాగే జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలన తెలంగాణకు తీరని నష్టమని విమర్శించారు. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేశారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పినా కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది, వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు, వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో వీని సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. ఏజెంట్ ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయారు. కాంగ్రెస్ పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తోందని కేసీఆర్ విశ్లేషించారు. అందుకే ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి జనంలోకి వస్తున్నానని ప్రకటించారు. భారీ బహిరంగ సభతో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది. ఇదిలా ఉంటే కేసీఆర్ కు ధీటైన కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గంభీరంగా ఏం చూస్తున్నారని కేసీఆర్ ని నిలదీశారు. 2014లో తెలంగాణను 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే దాన్ని కాస్త 10 ఏళ్ల కాలంలో 7 లక్షల కోట్ల అప్పుల దాకా తీసుకెళ్లిన ఘనుడు కేసీఆర్ అంటూ విమర్శించారు. రైతు బంధుతో సహా అన్ని పథకాలను ఎగవేసిన ఘనత కేసీఆర్దేనని ఆరోపించారు. ఆయన గోస భరించలేకనే ఇక చాలని జనాలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన, పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. డిసెంబర్లో ఆయన అన్నీ చెప్పిండు, ఆయన గుడీలు దర్గాలకు దస్తీలు కప్పిండు, గుడీలకు పోయి దండాలు పెట్టిండు. పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్లు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డిచ్చిర్రు, అయినా బుద్ధి మారలే. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే అన్ని విషయాలు ఆయనకు వివరిస్తామన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ చేసిన మేలు కూడా తప్పకుండా ఆయన విని తీరాలని చెప్పారు. కేసీఆర్ గత వైభవం గురించి చెబుతున్నారని, కానీ వర్తమానం అలా లేదని అంటూ ఆయన చెల్లని 1000 రూపాయల కాగితం లాంటి వారని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఇప్పుడు దానికి విలువ లేదని, ఎవరైనా జేబులో పెట్టుకుని తిరిగినా జైల్లో వేస్తారని సెటైర్లు పేల్చారు. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే, ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఒకప్పుడు 1000 రూపాయలకు చాలా విలువ ఉండే 1000 నోటుకి, అవునా? 1000 నోట్లు ఉన్నాయంటే అని మునగాని కింద చూసేది. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుపోయి బొక్కలేస్తారు. మొత్తానికి చూస్తే కేసీఆర్ బిగ్ సౌండ్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన తమ మార్కు మళ్లీ చూపించాలని భావిస్తున్నారు. అయితే ఆయన గర్జనకు రీసౌండ్ తో రేవంత్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. మరి కేసీఆర్ జనంలోకే వస్తారా, లేక అసెంబ్లీకి కూడా వస్తారా? రేవంత్ వర్సెస్ కేసీఆర్ గా తెలంగాణ రాజకీయంలో సరికొత్త అంకం మొదలవుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.